వెర్రిగా మాట్లాడకు, ఇదేమైనా అవుతుంది అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ వ్యాధి, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ సమస్యలు తీరుతా అనుకుంటున్నావా? నువ్వు పిచ్చోడివా? ఒకవేళ భార్య అన్నా, నువ్వు పిచ్చిదానివా అని భర్త అన్నా, మీరు పిచ్చోళ్ళా అని కుమార్తెలు అన్నా, నువ్వు పిచ్చిదానివే, పిచ్చోడివే అని తల్లిదండ్రులు అన్నా, నా యేసయ్య అసమానమైన దేవుడు. హల్లెలూయా! ఆయన బాహు చాపి నిన్ను రక్షించడానికి, కాపాడడానికి, అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసి చూపించటానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. అయితే నీకు కావాల్సింది నిజమైన కప్పు అనే ప్రార్థన జీవితం కావాలి.